అందరికీ నమస్కారం. నా పేరు సాయికిరణ్ పెరకల. మనం ఈరోజు మాట్లాడబోయే మూవీ రివ్యూ పుష్ప 2 ద రూల్. మీరు ఒకవేళ అల్లు అర్జున్ ఫ్యాన్ అయితే ఈ సినిమా నుంచి మీరు అల్లు అర్జున్ గారికి వీరాభిమాని అయిపోతారు. రావాల్సిన పైసా అది 7 కొండల మీద ఉన్న 7 సముద్రాలు దాటున్నా తెచ్చుకునేదే పుష్ప అలవాటు. అండ్ ఐ థింక్ ఇట్స్ హిస్ కెరియర్ బెస్ట్. డౌట్ లేదు, ఈ సినిమా కూడా నేషనల్ అవార్డ్ కన్ఫర్మ్గా వస్తుంది. చూస్తూ ఉండండి. ఓకే, స్ట్రైట్గా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం. అండ్ ఎప్పుడు నా రివ్యూ స్టైల్ ఎలా ఉంటుంది అంటే, నేను మల్టిపుల్ పర్సన్స్ తోటి రివ్యూ చేయిస్తాను. సో దట్ నా ఒకటి పర్స్పెక్టివ్ కాకుండా వేరే వాళ్ళ పర్స్పెక్టివ్ కూడా మీకు ఇంకా తెలియాలని నా కాన్సెప్ట్ బేసిక్గా. సో నా ప్రతి రివ్యూ అలాగే ఉండడానికి ట్రై చేస్తాను. నా కజిన్స్ అవ్వచ్చు, నా ఫ్రెండ్స్ అవ్వచ్చు, వాళ్ళ రివ్యూస్ కూడా మీ ముందు పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను. అన్ని పాజిటివా నెగిటివా మిక్సా? నెక్స్ట్ ఎలిమెంట్స్ ఏంటి అంటే హీరో క్యారెక్టరైజేషన్. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా హీరో క్యారెక్టరైజేషన్ అనేది చాలా బాగా తీసుకెళ్ళాడు. నాకైతే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా లాగ్గా అనిపించింది. ఫస్ట్ ఫైట్ అంతా కొంచెం ఏంటి అని ఏం అర్థం అవ్వలేదు. పోలీస్ స్టేషన్ సీన్ నుంచి పికప్ అయ్యింది సినిమా, బట్ ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది. యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్ చూసాక మేము కొంచెం హాఫ్ హార్టెడ్గా ఉన్నాం. ఎందుకంటే బాగుంది, బట్ స్టిల్ ఎక్కడో సమ్ డిసప్పాయింట్మెంట్. ఎందుకంటే స్టోరీ పెద్ద లేదనిపించింది మాకు ఫస్ట్ హాఫ్లో. మోర్ ఆఫ్ లైక్ ఎలివేషన్స్ మధ్యలో సినిమా నడుస్తుంది. ఎలివేషన్స్ కూడా వర్కౌట్ అయినాయి, బాగానే ఉన్నాయి, బట్ స్టిల్ ఎక్కడో చిన్న డిసాటిస్ఫాక్షన్, ఇంకా ఏదో మిస్ అవుతున్నాం అని డిసాటిస్ఫాక్షన్ ఉంది. బట్ సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ నాకు ఓకే అనిపించింది. సెకండ్ హాఫ్ కొంచెం బాగా అనిపించింది బికాజ్ ఆఫ్ ఫైట్స్. క్లైమాక్స్ ఫైట్ అయితే కొంచెం బాగుంది. ఓవరాల్గా మూవీ నాకైతే యావరేజ్ అనిపిస్తుంది. బట్ అల్లు అర్జున్ యాటిట్యూడ్ సినిమాలో చాలా బాగుంటుంది. లైక్ క్యారెక్టరైజేషన్ తీసుకెళ్ళడం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా బాగుంది. ఈవెన్ దో రైటింగ్ బాగుంది, ఫస్ట్ హాఫ్లో సీన్స్ బాగున్నాయి, కాకపోతే మనకి అంత హై అనిపించదు. బట్ వన్స్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ సీన్స్ అసలు చాలా బాగా వచ్చినాయి. ఎస్పెషల్లీ రైటింగ్ చాలా బాగుంది, స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. యాక్చువల్లీ స్టోరీ ఏం లేదు సినిమాలో, ఓన్లీ విత్ సీన్స్తోనే సినిమా వెళ్ళింది. ఓవరాల్గా చూస్తే ఓకే, బాగానే ఉంది సినిమా, చూడొచ్చు. మొత్తం సినిమాకి గంగాలమ్మ జాతర అండ్ క్లైమాక్స్ ఫైట్, ఈ రెండింటి కోసం ఈ సినిమాకి వెళ్ళిపోవచ్చు, కళ్ళు మూసుకుని వెళ్ళిపోవచ్చు సినిమాకి. నాకు క్లైమాక్స్ ఫైట్ అయితే నేను అలా చూస్తూ ఉండిపోయాను థియేటర్లో. అల్లు అర్జున్ నెక్స్ట్ లెవెల్, లిటరలీ నెక్స్ట్ లెవెల్. ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా? అంత వైల్డ్ ఫైర్ ఏం కాదు, బట్ ఓకే, గుడ్. ఎక్స్పెక్టేషన్స్ అంటే మెయిన్లీ ఇది ఏం ప్రెస్ క్వశ్చన్, 2000 crores కొడుతుందా? 2000 crores అయితే లేదు, 1000 అయితే వస్తుంది నాకు తెలిసి. బికాజ్ నాకు తెలిసి నార్త్లో బాగా క్లిక్ అవుతుంది. బికాజ్ ఆల్రెడీ వాళ్ళకి పుష్ప అనే క్యారెక్టర్ ఆల్రెడీ ఎక్కింది కాబట్టి ఇది వాళ్ళకి బోనస్, డబుల్ బోనస్. అండ్ సెకండ్ హాఫ్లో జాతర సీన్స్ కానీ క్లైమాక్స్ ఫైట్ కానీ బాలీవుడ్లో నెవర్ బిఫోర్ వాళ్ళు ఇప్పుడు దాకా చూసుంటారు. సో వాళ్ళు పిచ్చెక్కుతారు నాకు తెలిసినంతవరకు. వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అనే వరల్డ్లోకి మిమ్మల్ని తీసుకెళ్తారు సుకుమార్ గారు. ఎక్కడ మీరు పుష్పరాజ్ వరల్డ్ నుంచి బయటికి రారు సినిమా మొత్తం, అదైతే ఉంటుంది. బట్ కొంచెం సినిమాటిక్ లిబర్టీస్ ఎక్కువ తీసుకున్నట్టు అనిపించింది. అది ఓకే, వీ కెన్ యాక్సెప్ట్ సినిమాటిక్ లిబర్టీస్, కానీ అండ్ మీకు చూస్తే ట్రైలర్ డిసీవింగ్గా కట్ చేశారు. ఐ డోంట్ నో వై. మీరు ట్రైలర్ చూస్తే స్టార్టింగ్ అంతా ఇండియాలో ఉంటుంది, పుష్ప రైజ్ అయ్యాడు, తర్వాత మేబీ జపాన్ వెళ్ళి జపాన్లో అక్కడ తనకు రావాల్సిన డబ్బు కోసం ఫైట్ చేస్తారు, వాట్ ఎవర్. అలా కట్ చేశారు మీకు ట్రైలర్. ఇక్కడి నుంచి జపాన్కి వెళ్ళడం, అండ్ అందుకనే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అనే డైలాగ్ పెట్టడం. సో మేబీ ఆడియన్స్ అలా అనుకుని థియేటర్కి రావాలని ఆయన అనుకున్నారా నాకు తెలియదు, ఎందుకు అలా కట్ చేశారు. బట్ ఇట్స్ రిసీవింగ్. నేను అలాగే అనుకున్నాను ట్రైలర్ చూసిన తర్వాత. జపాన్ వెళ్తారు, మేబీ సెకండ్ హాఫ్ జపాన్ వెళ్ళొచ్చు, జపాన్లో ఉంటుందేమో సెకండ్ హాఫ్ అనుకున్నాను, కానీ బట్ ఇట్స్ డిఫరెంట్. ఇంట్రెస్టింగ్లీ మీకు లోగోలో కూడా పుష్ప 2 లోగోలో జపాన్ డ్రాగన్స్ కానీ జపనీస్ స్టైల్లో ఉంటుంది కొంచెం. బట్ సినిమాలో ఎక్కడ జపనీస్ పెద్ద ఉండదు సినిమా మొత్తం. ఓన్లీ స్టార్టింగ్ సీన్ ఉంటుంది విచ్ ఈస్ నో వే రిలేటెడ్ టు ఎనీథింగ్ ఇన్ ద స్టోరీ. అది మేబీ పార్ట్ 3 ఉంచుకున్నారేమో తెలియదు. బట్ ఎందుకు
జపనీస్ స్టైల్లో తీసుకెళ్దాం అని చెప్పి జపనీస్ స్టైల్ తీసుకెళ్ళకుండా మళ్ళీ దీనికి వచ్చారంటే మేబీ 3 years కదా, మేబీ చాలా జరిగి ఉండొచ్చు 3 yearsలో. పుష్ప 3 ద ర్యాంపేజ్ అది మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇట్స్ నాట్ ఎ లీక్. ముందే పోస్టర్ రిలీజ్ చేస్తారు సినిమాకి ముందే. నేను కొన్ని రివ్యూస్ చూసినప్పుడు కొంతమంది సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అయింది, లైక్ ఫస్ట్ హాఫ్ ఈజ్ గుడ్, సెకండ్ హాఫ్ ఈజ్ ఓకే అన్నారు. బట్ నాకు ఆపోజిట్ అనిపించింది. నాకు ఫస్ట్ హాఫ్ ఈజ్ ఓకే, సెకండ్ హాఫ్ ఈజ్ గుడ్ అనిపించింది. సెకండ్ హాఫ్ బాగుంది నా వరకు అయితే. సో ఇక్కడ అల్లు అర్జున్కి అయితే ఇంకో నేషనల్ అవార్డు వస్తుంది నాకు తెలిసినంత వరకు. బికాజ్ క్లైమాక్స్ ఫైట్ చాలా బాగా చేసింది. జాతరలో కూడా చేశారు ఎలిమెంట్స్, బట్ క్లైమాక్స్ ఫైట్ పీక్లో చేశాడు యాక్టింగ్. అండ్ నెక్స్ట్ క్రెడిట్ అయితే కంప్లీట్లీ సుకుమార్కి ఇవ్వాలి. పాపం ఆయన చాలా మాటలు అన్నారు, 3 years తీసాడు ఇంకా తీస్తూనే ఉన్నాడు అని. బట్ రైటింగ్ అసలు చాలా బాగా రాశాడు, సీన్స్ అయితే ఎస్పెషల్లీ. మళ్ళీ చెప్తున్నా, క్లైమాక్స్ ఫైట్ అండ్ ఎమోషన్ నెక్స్ట్ లెవెల్. ఆ ఒక్క ఫైట్ చాలు పుష్ప 2 నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి. మిగతా సినిమా అంతా మీకు ఒక ట్రాక్లో ఉంటుంది. ఆ ఫైట్కి ముందు వచ్చే సీక్వెన్స్, ఆ సీక్వెన్స్ అండ్ ఫైట్ ఏదైతే ఉందో వేరే లెవెల్. మీకు కూడా నా అలాగే అనిపించుంటే కామెంట్ చేయండి, అనిపించకపోయినా కామెంట్ చేయండి. ఎందుకు అనిపించలేదు, నాకే అలా అనిపించిందా, కామెంట్ చేయండి. సో నెక్స్ట్ ప్రొడ్యూసర్స్ గురించి చెప్పాలి. అసలు ఇంత గట్సీతో ప్రీమియర్స్కి 1000 rupees పెట్టినప్పుడే వాళ్ళకి ఎంత కాన్ఫిడెంట్ ఉన్నదో అర్థమైంది. అండ్ అది యాక్చువల్లీ వర్కౌట్ అయింది బాగానే. సో ఇప్పుడు కలెక్షన్ చూసుకుంటే అసలు ఈ వీక్లోనే 1000 దాటేస్తుంది ఈజీగా. 1000 పైన వచ్చినాయి అన్ని బోనస్. సినిమాటోగ్రఫీ, ఫైట్ మాస్టర్ వీళ్ళకి స్పెషల్ మెన్షన్ చేయాలి. సినిమాటోగ్రఫీ అయితే అదిరిపోయింది అసలు. లార్జ్ స్కేల్ ఇమేజెస్ అన్నీ చాలా బాగా తీశారు. నెక్స్ట్ ఫైట్ మాస్టర్ అయితే అసలు క్లైమాక్స్ ఫైట్ సూపర్. అసలు ఇప్పుడు దాకా అసలు అట్లా అంత ఫాస్ట్ ఫేస్గా ఫైట్ మనకు బోర్ కొట్టకుండా ఫైట్ అని తెలుసు, బట్ స్టిల్ ఎమోషన్తో తీసిన ఫైట్ అసలు సూపర్ అన్నమాట. సో ఓవరాల్గా చూస్తే ఓకే, పుష్ప 2 గట్టెక్కేసినట్టే. మెయిన్ నెగిటివ్స్ ఏంటంటే సినిమాలో బీజిఎం కెన్ బి బెటర్ ఆబ్వియస్లీ. పుష్ప 1లో కూడా నాకు సేమ్ కంప్లైంట్ ఉంది. బీజిఎం అనుకున్నంత బీజిఎం లేదు. బాగుంది బీజిఎం డెఫినెట్లీ, కానీ ఏమో ఇంకా బెటర్గా ఉండొచ్చు. సీన్ని ఇంకొంచెం ఎలివేట్ చేయొచ్చు. డబ్బింగ్ కొంచెం హార్డ్గా అనిపించింది నాకు పుష్ప 1. సేమ్ కంప్లైంట్ పుష్ప 2లో కూడా ఉంది. నాకు డబ్బింగ్ ఎందుకో నాకు రష్మిక గారి ఓన్ డబ్బింగ్ నాకు అంత నచ్చదు ఆనెస్ట్లీ. ఇందులో కూడా ఆవిడ ఓన్ డబ్బింగ్ చెప్పారు, బట్ దట్స్ ఓకే. కాకపోతే క్యారెక్టరైజేషన్లో ఆ సీన్స్లో వెళ్ళిపోయింది. కానీ బట్ మీకు ఎంత ఓన్ డబ్బింగ్ అయినా మీకు అది స్లాంగ్ అది వస్తుంది కదా, ఆ నేటివిటీ కొంచెం మిస్ అవుద్ది. బట్ పుష్ప 1లో మనం ఆల్రెడీ చూసేసాం కాబట్టి పుష్ప 2కి మనకు పెద్ద ఎబ్బెట్టుగా అనిపించదు. అండ్ ఇంకొక మేజర్ కంప్లైంట్ ఏంటంటే నాకు పుష్పరాజ్ క్యారెక్టర్ పాన్ ఆర్ కిల్లి ఏదో నవ్వులుతూ ఉంటూ డైలాగ్ చెప్తారు. మీకు పుష్ప 1లో అంత ఉండదు. అది పుష్ప 1లో క్లారిటీగా క్లియర్గా బాగానే ఉంటాయి డైలాగ్స్ అన్నీ చెప్పడం అన్నీ బాగానే ఉంది. ఇందులో ఎందుకు అస్తమాన్ అదే నవ్వులతో చెప్పడం వల్ల డైలాగ్స్ అర్థం కావట్లేదు. ఐ అండర్స్టాండ్, మీకు కొన్ని డైలాగ్స్కి మీరు అది పెడితే ఒక టైప్ ఆఫ్ మ్యానరిజం అని అనుకోవచ్చు, బట్ అన్ని డైలాగ్స్కి అది వర్కౌట్ అవ్వదు కదా. సో అది కొంచెం నాకు రియలీ కొంచెం ఆడ్గా అనిపించింది. అంటే అది లేకుండా చెప్పుంటే డైలాగ్స్ ఇంకా ఇంపాక్ట్ ఉండేదేమో అని నాకు కొంచెం అనిపించింది. బట్ ఓకే. అండ్ నాకు ఇంకో మేజర్ డ్రాబ్యాక్ విలన్స్, వెరీ వీక్ విలన్స్. అసలు పుష్ప 1 కూడా మీకు వీక్ విలనిజమే. మంగళం సీను అనే క్యారెక్టర్ని అంత విలనిజం ఉండదు మంగళం సీను అనే క్యారెక్టర్కి. లాస్ట్గా అదే క్యారెక్టర్ జోకులు వేస్తారు, మా బామ్మర్ది బాడీ ఇస్తే నేను వెళ్ళిపోతానని చెప్పి జోకులు వేస్తారు. సో నాకు అదే అనిపించింది, ఇంత వీక్ విలన్ ఏంటంటే ఇప్పుడు షెకావత్ వస్తే షెకావత్ ఏమన్నా సెకండ్ పార్ట్లో ఎరగదీసేస్తారేమో, షెకావత్ విలనిజం బాగుంటుంది అనుకున్నా. అంటే ఎప్పుడు మీకు హీరో విలన్ దెబ్బగా ఉండకపోతే డ్రామా నాకు అంత కంఫర్టబుల్గా అనిపించదు. బట్ ఇందులో ఆబ్వియస్లీ మీకు అంత విలన్ వీక్ అయినా కానీ సినిమా ఏమంత బ్యాడ్ కాదు. కానీ విలన్ ఎప్పుడు స్ట్రాంగ్ ఉండాలి, ఒక స్ట్రాంగ్ విలన్ ఉండాలి. విలన్ ఏం మూవ్ చేస్తాడా అని మనం ఎదురు చూస్తూ ఉండాలి. విలన్కి హీరో ఏం మూవ్ చేస్తాడు, ఆబ్వియస్లీ షుడ్ బి లైక్ చెస్ గేమ్ కదా. కొంచెం ఎంత కాదనుకున్నా ఉండడానికి విలన్స్ ఉన్నారు. మంగళం సీన్ ఉంటాడు, దాక్షాయిని ఉంటారు. వీళ్ళిద్దరూ అయితే లిటరల్లీ దే ఆర్ లైక్ కమెడియన్స్ మోర్ దాన్ విలన్స్. నాకైతే అలాగే అనిపించింది.
వస్తారు, కామెడీ చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. విలనిజం ఎక్కడ లేదు. షెకావత్ క్యారెక్టర్ కొన్ని సీన్స్ సెకండ్ హాఫ్ అయిపోయిన తర్వాత నాకు అది నచ్చింది. ఒక ట్రాక్ ఉంటుంది సెకండ్ హాఫ్ అయిపోయిన తర్వాత ఒక ట్రాక్ ఉంటుంది వేర్ షెకావత్ విల్ బి ఆన్ ద హయ్యర్ లెవెల్. ఆ ట్రాక్ బాగుంది, నాకు నచ్చింది, ఇంట్రెస్టింగ్గా ఉంది. ఫోన్లో ఇప్పటికైనా ఒక విలనిజం ట్రాక్ పడింది అన్నట్టు దాని తర్వాత మళ్ళీ వెంటనే కామెడీ చేస్తారు. కామెడీ కూడా బాగానే ఉంది, బట్ ఎక్కడ నాకు ఫస్ట్ హాఫ్లో విలనిజం ఉండదు. హీరో ఒకటి చేస్తాడు, దాని తర్వాత అంటే లైక్ హీరో షెకావత్కి ఎగనెస్ట్గా హీరోకి ఎగనెస్ట్గా షెకావత్ ఒక మూవ్ చేస్తాడు, దానికి ఎగనెస్ట్గా హీరో ఇంకో మూవ్ చేస్తాడు, అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ అడ్రస్ ఉండడు, షెకావత్ లైట్ తీసుకుంటాడు. ఇంత వీక్ విలన్ క్యారెక్టర్స్ ఏమో నాకైతే అది నచ్చలేదు. ఫ్యామిలీతో చూడొచ్చు, డెఫినెట్లీ ఫ్యామిలీతో చూడొచ్చు. అల్లు అర్జున్ గారు వన్ మ్యాన్ షో సినిమా అంతా. నేను ఏమైనా మిస్ అయ్యి ఉంటే నాకు చెప్పండి, అండ్ మీకు సినిమా ఎలా అనిపించిందో చెప్పండి. డెఫినెట్గా స్పాయిలర్ రివ్యూ చేద్దామా? ఒకవేళ మీకు స్పాయిలర్ రివ్యూ కానీ లేదా డీటెయిల్డ్ అనాలిసిస్, అంటే నాకు మూవీ ఎలా అనిపించింది అని డీటెయిల్డ్ అనాలిసిస్ కానీ చేయాలనుకుంటే కామెంట్ చేయండి, డెఫినెట్లీ చేద్దాం. నాకు కొన్ని ఒపీనియన్ ఉంది, కొన్ని సీన్స్కి కొన్ని ఎలా పర్సీవ్ చేశారు ఏంటని నాకు కొంచెం ఒపీనియన్ ఉంది. సో మీ ఒపీనియన్ కూడా తీసుకుంటాను నేను డెఫినెట్లీ, మీరు ఎంకరేజ్ చేస్తే. సో లెట్స్ టుగెదర్ డిస్కస్ చేసుకుందాం సరదాగా సినిమా గురించి. ఇట్స్ మోర్ ఆఫ్ ఎ డిస్కషన్ తర్వాత మనం చేసేది. సో యాజ్ యూజువల్లీ ఏ సినిమాకి నేను రేటింగ్ ఇవ్వను, ఎందుకంటే ఐ డోంట్ బిలీవ్ ఇన్ రేటింగ్స్, బికాస్ రేటింగ్స్ డజంట్ డిఫైన్ ఏ మూవీ అని నేను నమ్ముతాను. సో జస్ట్ నా రివ్యూ మాత్రం చెప్తానంటే సినిమా నాకు ఎలా అనిపించింది, ఎలా పర్సీవ్ చేసి ఉండొచ్చు సినిమాని, లేదా ఎలాంటి వాళ్ళకి ఈ సినిమా నచ్చుద్ది అనేది చెప్పడమే నా మోటో అనమాట నా ప్రతి రివ్యూలోను. సో ఈ కాన్సెప్ట్స్ బేస్ మీదే నేను నా రివ్యూస్ అన్నీ చెప్తాను. అండ్ అగైన్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ నాకేమనిపించింది, నాతో పాటు వచ్చిన వాళ్ళకి ఏమనిపించింది, మీకేమనిపించవచ్చు. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు కదా, ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్కి ఈ సినిమా క్యాటర్ అవుతుంది. అండ్ కొన్ని సినిమాలకి అయితే సినిమాకి ముందు మీరు ఏం చూసి ఉండాలి, లైక్ మత్తు వదలరా పార్ట్ 2కి ముందు మీరు ఏం చూస్తే మత్తు వదలరా పార్ట్ 2 మీకు బెటర్గా అర్థమవుతుంది లేదా బెటర్గా నచ్చుద్ది అనేదాన్ని నేను రివ్యూలో చెప్పాను. సో అలా కొన్ని సినిమాలకి మీకు ముందు ఏదైనా చూడాలి లేదా ఏదైనా తెలుసుకోవాలి అంటే అది నా రివ్యూలోనే ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను. సో అది తెలుసుకుని మీరు సినిమా చూస్తే మీకు సినిమా ఇంకా బాగా అర్థమవుతుంది. సో కొంతమంది నాకు అది చెప్పారు, ఇట్ వాస్ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్ అని. సో అలా యాక్చువల్గా చెప్పాలంటే తెలుగు సినిమా బౌండరీస్ ఎక్స్ప్లోర్ అవుతున్నాయి, విచ్ ఇస్ వెరీ గుడ్. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అసలు ఈ ఇయర్లో ఇంకో 1000 crore సినిమా ఆఫ్టర్ కల్కి అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ఎగ్జాక్ట్లీ, యాక్చువల్లీ వీ హ్యావ్ టు బి ప్రౌడ్ ఇనఫ్. సో అది నెక్స్ట్ మళ్ళీ ఐ థింక్ గేమ్ చేంజర్తో కలుద్దాం. అయినో కొంచెం లేట్ అయింది, గ్యాప్ వచ్చింది కొన్ని రీజన్స్ వల్ల. ఈసారి ఇంకా మోర్ ప్రొయాక్టివ్గా ఉండని ట్రై చేస్తాం, సినిమాలు ఇంకా చూస్తాం, ఇంకా మా రివ్యూస్ మీ టేబుల్ మీద పెడతాం. మీకు ఏమైనా సజెషన్స్ ఉన్నా, మీకు ఏదైనా చేంజెస్ అనిపించినా, ఒకవేళ ఏ రివ్యూర్స్ అయినా నచ్చకపోయినా చెప్పండి, మార్చేద్దాం. బై బై.